హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను కూడా అయితే బాగున్నాను. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే మొన్న గురకలు, నాటు గురకలు కర్రీ అయితే పెట్టా కదా ఫ్రెండ్స్. అందుట్లో ఒక చిన్నది అదే మామూలుది పావు కేజీ తెల్ల చేప అయితే పడింది ఫ్రెండ్స్. అదైతే మా పిల్లలిద్దరికీ ఫ్రై చేసి పెడదామని ఫ్రై చేస్తున్నాను. వాళ్ళు మంట అయితే తినలేరు కదా, అందుకని గరం మసాలా కానీ పొడి మసాలా కానీ అయితే ఏమీ వేయలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, సాల్ట్ అవన్నీ వేసుకుని అయితే దానికి పట్టించి ఫ్రై చేస్తున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు? అయితే నాది ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. మన ఆస్తిని చూసి, మన రూపాయిని చూసే ఈరోజు బంధుత్వాలని, మన కడుపును బిడ్డలు కూడా మన రూపాయిని చూసే ఫ్రెండ్స్. మనతో మాట్లాడాలన్నా, ప్రేమగా ఉండాలన్నా, బంధుత్వమైనా, కన్న బిడ్డలైనా సరే, తల్లిదండ్రులైనా మన రూపాయిని చూసే ఈరోజు మనతో బాగుండేది. కానీ చివరి వరకు ఎవరంటే భార్య, భర్త. తనకి నేను, నాకు తాను అన్నట్టుగా జీవితాంతం వాళ్ళిద్దరే తోడుండేది. కష్టాల్లోనైనా, నష్టాల్లోనైనా, ప్రేమలోనైనా, దేంట్లోనైనా భార్యాభర్తలే కదా ఫ్రెండ్స్. నేనైతే అదే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, లైక్లు కూడా చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంతే కదా, చివరి దాకా ఉండేది భార్యాభర్తలే కదా, ఎప్పటికైనా వాళ్ళే కదా. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. గట్టిగా బంధం ఏదంటే భార్యాభర్తలు. పిల్లలైనా అంతే, బంధువులైనా అంతే. చివరిదాకా మనతో అయితే ఉండరు, ఒక భార్య, ఒక భర్త తప్ప. నిజమే కదా. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఏదో చెప్పాలనిపించింది చెప్పానండి, తప్పుగా అయితే అనుకోవద్దు. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వాచ్.